హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడేందని వార్తండి, మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్య అండి ప్రపంచం వ్యాప్తంగా అల్లకల్లోలం అయితే అవుతుంది. దాని గురించిన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టంలు షట్ డౌన్, రీస్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ చేయడం వల్లే సాంకేతిక సమస్య తలెత్తినట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తాజాగా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల స్పందించారండి. సో నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లో సాంకేతిక సమస్య తలెత్తిందని తెలిపారు. సమస్యను గుర్తించి దీనికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్తో కలిసి పనిచేస్తున్నామన్నారు. వినియోగదారులకు అవసరమైన సాంకేతిక సహాయం, మద్దతు సమకూరేలా సిస్టంలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సత్యనాదెళ్ల వివరించారండి. కాగా మైక్రోసాఫ్ట్ 365 365 యాప్ అండ్ సర్వీస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, బ్యాంకులు, మీడియా సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వివిధ దేశాల్లో మైక్రోసాఫ్ట్ 365ను ఉపయోగిస్తున్న అనేక సంస్థలకు తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది. ఫలితంగా శుక్రవారం కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోయాయి. విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అమెరికన్ ఎయిర్లైన్స్, అలాగే డెల్టా వంటి విమానయాన సంస్థలతో పాటు వీసా, ADT సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బందులు పడ్డాయి. ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థ అయిన ABC, అలాగే మొదలగు రేడియో ప్రసారాలు కూడా నిలిచిపోయాయండి. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు విమానాశ్రయాల్లో ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది. ఫలితంగా మాన్యువల్గా బోర్డింగ్ పాసులు జారీ చేయాల్సి రాగా ప్రయాణాలు ఆలస్యమయ్యాయి. భారత్లోని విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు విండోస్ సమస్యపై మీమ్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేశారండి. సో మొత్తానికి దీనిపైన వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు CEO సత్యనాదెళ్ల తెలిపారండి. సో ఈ ఏదైతే క్రౌడ్ స్ట్రైక్ ఉందో దానిపైన ఈ విధంగా దాంట్లో తీసుకొచ్చిన అప్డేట్ కారణంగానే ఈ విధంగా అయింది. సో వాళ్ళతో కలిసి ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. అది త్వరలోనే ఈ సమస్యకు ఖచ్చితంగా అందరి వినియోగదారులకు అవసరమైన సాంకేతిక సహాయం, మద్దతు సమకూరేలా సిస్టంలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని సత్యనాదెళ్ల ఈ సందర్భంగా వివరించారు ఫ్రెండ్స్.